భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆత్మకు నమస్కరిస్తూ నేను అసలు మా బ్రదర్ చెప్పినట్టుగా మా పెద్ద ఫ్యామిలీ అనమాట. మేము 11 brothers 4 sisters. నాకేంటంటే ఒక కోరిక ఉండేది, మా సిస్టర్స్ బ్రదర్స్ ఇన్నేళ్ల నుంచి స్వామి దగ్గరికి వెళ్తున్నారు కదా, ఒకసారి వాళ్ళ అనుభవాలు ఏంటో తెలుసుకుని అని నాకు వాళ్ళ గురించి వాళ్ళ అనుభవాలు నేను పర్సనల్గా తెలిసింది నేను రాయాలని చెప్పి ఒక కోరిక ఉండేది అనమాట. నేను సరే నేను 1 to 1 మాట్లాడి వాళ్ళ దగ్గర ఏంటి నీ అనుభవం ఏంటి కొన్ని వరకు గ్యాదర్ చేశాను. తర్వాత నాకు నా అదృష్టం ఏంటంటే నేను ఆదిత్య ఇంప్రెస్ టవర్స్కి అమీర్పేట నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది. షిఫ్ట్ అయినప్పుడు నా అదృష్టం అంటే తెలంగాణ నాకు ఇక్కడ పరిచయం అయ్యారు. సరే అప్పుడు తెలంగాణతో పరిచయం అయిన తర్వాత మేము ఒకరోజు జీవీఎస్ జగన్నాథం గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్తున్నాం అనమాట. నేను కృష్ణమూర్తి గారు తెలంగాణ ముగ్గురు వెళ్తూ ఇంకా అలా 1 hour జర్నీ ఉంటుంది. సరే నేను వాళ్ళతోటేమో కొన్ని అనుభవాలు నేను మా ఫ్యామిలీలో జరిగినవన్నీ చెప్తుంటే కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే ఇవన్నీ మీరు ఒక బుక్ రాయొచ్చు కదా అన్నారు. నేనేం చెప్పానంటే నేను బుక్ రాయడం అన్నది నాకు రాదు, చెప్పమంటే అలా చెప్పగలను, అది కూడా నాకు స్టేజ్ మీద మాట్లాడడం కూడా నాకు స్టేజ్ ఫీల్ ఉంది, చెప్తే ఎలా కాదండి మీరు రాయండి అంటే అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు చలంగారు రాయొచ్చు కదా అని అడిగారు. అంటే చలంగారు వెంటనే స్పందిస్తూ అయ్యో తప్పకుండా రాస్తానండి, మీ ఫ్యామిలీలో మీ అనుభవాలు మీరు రోజు నా దగ్గరికి రండి, వచ్చి మీరు కూర్చుంటే కొన్ని మీరు చెప్తూ ఉంటే నేను రాసుకుంటూ ఉంటాను. ఆయనకి 84 ఏళ్ళ వయసులో అసలు ఎక్కడ పిలుపు విరామం అనేది ఏమీ లేకుండా చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. ఆయనకు ఉన్నంత ఓపిక మనకి ఎవరికి కూడా లేదు. 84 years రాత్రి 12 గంటల దాకా కూడా ఈ బుక్ రాసిన రోజులు ఉన్నాయి ఆయన. తర్వాత ఇలాగా నాకు మొత్తం మీద ఆయన దగ్గరికి వెళ్ళడం నేను రాసుకోవడం ఇవన్నీ జరిగాయి. తర్వాత ఈ సందర్భంగా స్వామి గురించి ఒక విషయం చెప్పాలి. మా ఫ్యామిలీ తోటి మా నాన్నగారు ఒకసారి పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి అడిగారు, సత్యనారాయణ పేరు సత్యం అని పిలుస్తారు అనమాట. సత్యం నీకు 15 మంది పిల్లలు కదా, వీళ్ళందరూ ఎందుకో అంత మంచిగా చదువుకుని పైకి వచ్చి చాలా హుషారుగా ఉన్నారు, వాళ్ళంతా కారణం ఏమన్నా తెలుసా అని అడిగారు స్వామి. అంటే నాన్నగారు చేతులు దండం పెట్టి అంతా భగవంతుడిదే అన్నారు. అంటే వెంటనే స్వామి ఏ భగవంతుడు అని అడిగారు. అంటే 7 కొండల వాడు అని చెప్పి చాలా భక్తిగా చెప్పారు. చెప్తే అప్పుడు స్వామి అన్నారు అవును వెంకటేశ్వర స్వామికి 7 కొండల స్వామికి నీకు 15 మంది పిల్లలని జాలి కదా అన్నారు. అంటే నాన్నగారు ఇలా నమస్కారం పెట్టి చూస్తుంటే కాదు ఇదంతా మీ నాయన చేసిన ధర్మాలు. మా ఫాదరు ఎప్పుడంటే ఒకసారి ఆయన సీల మాకు కాకినాడ దగ్గర మాది ఊరు సీల అని ఉండేదన్నమాట. ఆయన పిఠాపురంలో వర్క్ చేసేవారు. ఆ పిఠాపురం వర్క్ చేయడానికి రోజు సీల నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాడు అనమాట. వెళ్తుంటే ఒకసారి సమ్మర్లో ఏమైందంటే ఆయనకి కాళ్ళు తిరిగి పడిపోయారు ఎండ వేడికి. పడిపోతే ఎదురుకుండా ఒక చిన్న గుడిసెలా ఉంది, అందులోంచి ఒక ముసలమ్మాయి వచ్చి అయ్యో పడిపోయారని చెప్పి నీళ్లు చల్లి లోపల నుంచి తిన్న రొట్టె ముక్క తీసుకొస్తుంది అనమాట. రొట్టె తీసుకొచ్చి ఆయనకి పెడితే ఆయన మనసులో అనుకుంటారు నాకు ఇంత ఆస్తుంది ఏంటి, నేను వీళ్ళు చేయగలిగింది నేను చేయలేనా అని చెప్పి అప్పుడు వాళ్ళు ఆయన ఏం చేస్తారంటే ఒక 40 ఎకరాలు స్థలంలో చౌల్ట్రీ కట్టి, అప్పట్లో బస్సులు ఉండేవి కాదు, ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండేది కాదు, ఈ ఊరి నుంచి ఆ ఊరికి అంతా కాలినడక మీదే వెళ్తుండేవాళ్ళు. సో అప్పుడు వాళ్ళకి ఏం చేసేవారంటే పగలు రాత్రి మధ్యాహ్నం భోజనాలు కంపల్సరీగా వాళ్ళకి అందరికీ భోజనాలు అయినా రోజు పెడుతూ ఉండేవారు. అది గొర్రెపూడి అని చెప్పి గొర్రెపూడిలో సత్రం ఉంది. ఇప్పుడు ఈ బుక్లో ఉంది, ఆ సత్రం ఫోటో కూడా పెట్టాను. అలాగే వాళ్ళు చాలా అది ఆయన చేసిన ధర్మాలు ఇవాళ మీకు కొన్ని జనరేషన్ కొన్ని తరాల వరకు మీకు చాలా అండగా ఉంటుంది అది అని చెప్పి చెప్తాను. ఆశ్చర్యం ఏంటంటే
దాని ఫలితమే మేమందరం కూడా ఇలా అందరూ ఉన్నాం మేము. తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే నాన్నగారికి మా తాతగారు 1920లో మరణించారు. ఆయన 1920 అంటే 20 తర్వాత 6 సంవత్సరాలకి స్వామి జన్మించారు. నాన్నగారు ఏమనుకున్నారంటే ఏంటి అప్పటికి స్వామి పుట్టలేదు కదా, స్వామికి ఇవన్నీ ఎలా తెలుసు అని మనసులో అనుకుని అప్పుడు నాన్నగారు స్వామి దివ్య పురుషుడు అన్న ప్రగాఢ విశ్వాసం ఆయనకి ఏర్పడింది. తర్వాత ఇంకా లాస్ట్లో ఏంటంటే ఈ మధుర స్మృతులు చిరుపూజ కుసుమంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాల చెంత అత్యంత వినమ్రతతో సమర్పించుకుంటున్నాను. స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి. జై శ్రీరామ్. ఆత్మకు నమస్కరిస్తూ సాయిరామ్. మణికొండ సమితి ఆధ్వర్యంలో స్వామి ఈ అవతార వైభవ మహోత్సవం ఘనంగా చేస్తున్న మీ అందరికీ, సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు. మీకు స్వామి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక రకంగా మైనారిటీలో ఉన్నట్టే ఇక్కడ ఉన్నవాళ్ళు సిటీకి దూరంగా ఉండి ఈ కార్యక్రమాలని అందరూ అనుకుని చక్కగా చేయడం. మా తమ్ముడు అప్పుడప్పుడు ఫొటోస్ పంపుతూ ఉంటాడు. నగర సంకీర్తన ఎక్స్ట్రాడినరీగా సిటీలో జరగట్లేదండి. అలాగా ఒక శివం దగ్గర జరుగుతుంది అంతే. నగర సంకీర్తన కానీ, భజనలు కానీ, ఆన్లైన్ భజనలు కానీ చాలా కొత్త. యాదగిరిరావు గారు కృతజ్ఞతలు, బసవరాజు గారు, చలం గారు, వీళ్ళందరూ కూడా సైన్యం భగవంతుడుగా ఏర్చి కూర్చి వీళ్ళని పెట్టాడు. వీళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి. 4 స్తంభాలు. ఈ 4 స్తంభాలు అద్భుతంగా ఉండడంతో ఏమవుతుందంటే మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి లాక్కొస్తుంది. లేకపోతే చూడండి, ఒక కాలనీలో, చిన్న కాలనీలో ఉన్న ఫంక్షన్కి ఇంతమంది రావడం, హాల్ ఫుల్ అయిపోయింది. కొందరు సీట్ దొరక బయట నిలబడ్డారు. చాలా బాగుందండి, చాలా తృప్తిగా ఉంది. మళ్ళీ మరోసారి మమ్మల్ని మేము ఛార్జ్ చేసుకునేలాగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మధుర స్మృతులు శివప్రసాద్ అని రాసినప్పుడు నేను మధ్యలో చదివిన తర్వాత సరే దాన్ని ఫైనల్ టచ్ చలంగాది ఉంది, ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు మీరందరికీ చలంగారు కానీ నాకు ఒక 40 ఏళ్ల క్రితం ఎల్ఐసి చలంగారుగా తెలుసు. ఎల్ఐసి చలంగారు తర్వాత మా తమ్ముడు చెప్పాడు, అరే మాకంతా ఆయనే ఇది అంటే ఎల్ఐసి నుంచి ఇక్కడికి వచ్చినట్టు. ఒకసారి ఎప్పుడో కలిశాను నేను. కలిసినప్పుడు ఇంత బాగా సీరియస్గా లేదు ఆయన, మామూలుగా డివోషన్ భక్తుడిలాగా. బట్ ఏంటంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఆల్సో. సో దానివల్ల ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. ఈ పుస్తకం అనేది స్వామి మీ అందరినీ చోట చేర్చడానికి కోసం పెట్టిన ఒక వంక. ఒక పుస్తకం రాయడం అని కాదు ఇది. ఈవేళ మీరందరూ ఒకరినొకరు చూసుకున్నాక ఇలాంటివి మనం నెలకొకటైనా ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే మంచి ఆడిటోరియం ఉంది, సామూహిక భోజన ఇక్కడ పెట్టుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది. నేను మొదట్లో అన్నాను, మామూలుగా క్లబ్ హౌస్ అంటే ఒక పక్కన బారు, పక్కన ఇది కూడా దాని చోట అంటే ఇది డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఇక్కడంతా కూడాను. అలాగే వచ్చేవాళ్ళు అందరూ కూడా ఒక భక్తి భావంతో వస్తారు. తప్పకుండా నువ్వు కూడా రా అన్నారు. నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ పాడయి రాలేనేమో అన్నాను. స్వామి రప్పిస్తారులే అన్నారు. అదే జరిగింది.
దోమలు ఇలాంటివి ఏం లేవు. అందరూ కూడా నాన్నగారు చెప్పిన సంబంధాలే, అబ్బాయిలు అమ్మాయిలు. అంటే ఈ రోజుల్లో అది విశేషం అండి చెప్పుకోవడానికి. ఒక అబ్బాయి అంటే వాడు ఎవరు చేసుకుంటాడు అనే భయం. ఇదేంటంటే ఇండైరెక్ట్ గా మేము ఇప్పుడు గమనిస్తుంది ఏంటంటే ఆ నాన్నగారు ఆ సంతానం, ఆ రోజుల్లో సంతానం అంటే సౌభాగ్యం. ఎంతమంది ఉంటే అంతమంది. 50 ఎకరాలు ల్యాండ్ ఉందంటే 15 మంది పిల్లలు ఉండొచ్చు, 10 మంది పిల్లలు ఉండొచ్చు, ఇలా ఏదో లెక్క ఉండేది. అలాంటి రోజుల్లో మా ఫాదరు మా నాన్నగారిని ఒప్పించి ఆయన మెడ్రాస్లో గిండిలో ఇంజనీరింగ్ చదివారు. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదవాలి అంటే మామూలుగా LME, LSC, LEC ఇలాంటివి ఉండేవి. డిప్లొమా అట్టగా BE చదవాలంటే ఓన్లీ వీళ్ళ వెస్టర్న్స్కే ఇది. అలాంటప్పుడు ముగ్గురు చదివారు తెలుగు ఇండియన్స్. అందులో ఒక నాన్నగారు BE చదివారు. ఆ రోజుల్లో మా ఫాదర్ ఫుట్బాల్లో మంచి క్యాప్టెన్, దాన్ని హార్స్ రైడింగ్ నౌసహాబ్ టైటిల్ ఇచ్చారండి బ్రిటిష్ గవర్నమెంట్. ఎందుకు చెప్తున్నానంటే ఆ పరంపర కొనసాగిస్తూ మా ఇంట్లో అందరికీ ఏదో ఒక ఆర్ట్లో ఒక స్కిల్ డెవలప్ అయింది. రమణరావు గారు తెలుసు మీ అందరికీ, స్వామి డివోటీస్. ఆయన స్వామి గురించి రాసిన ప్రేమబంధం, ప్రేమాన్వితం. ఈవెన్ దోస్ బుక్స్ వర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ హిందీ అండ్ ఒరియా, అదర్ లాంగ్వేజెస్ లో కూడా. అవి చదివి స్వామి తత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. స్వామి మిరకిల్స్ అందరు చెప్తారు. నన్ను ఎక్కడికైనా కార్యక్రమానికి ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మీకు స్వామితో అనుభవం చెప్పండి అన్నారు. మాది మొదటి నుంచి ఫైటింగ్ అక్కడ. నేను మీకు తెలిసిన ఆ రోజుల్లో మ్యాజిక్లు చేసేవాడిని. నేను ఫస్ట్ టైం మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళినప్పుడు ఆయన భక్తితో వెళ్ళలేదు, భయంతో వెళ్ళాను. ఎందుకంటే ఆయన నాన్నగారు అంటే భయం, బాబాగారంటే ఇదేనా. కానీ ఈ లోపల మాత్రం ఉండేది ఈ సంగతి అంటే మనం కూడా తేల్చుకోవాలి. ఎందుకంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండేది. ఆ నెగిటివ్ ఫీలింగ్ నుంచి నాకు పాజిటివ్గా తీసుకురావడానికి స్వామి అనేక మిరకిల్స్ చెప్పడం జరిగింది. అది మరోసారి మాట్లాడుకుందాం. ఎలా మమ్మల్ని, ఎలా నన్ను మార్చారు. ఇప్పుడు నాకు సాగర్ చెప్పినట్టుగా అనేక వేదాంతపరమైన మాటలు మాట్లాడినా నాకు అవి అర్థమయ్యేవి కాదు. నాకు అవి మిరకిల్లా చూపించాలి. ఒకసారి లైన్లో అందరూ కూర్చున్నప్పుడు ఎవరో ఏదో కష్టం వచ్చిందంటే స్వామి ఇలా తీసినప్పుడు నేను పక్క వాడితో అంటున్నాను. నా ఫ్రెండ్ వాడు అంటే అక్కడ కానీ పరిచయం వాడే బస్సులో పరిచయం లేదు, ఇక్కడెక్కడ ఉండుంటుంది. నా నెక్స్ట్ నా పక్క అతని దగ్గరికి వచ్చారు. అతను కూడా స్వామి నాకేదో కష్టం అలాగా అని ఏదో నా కోసం అటు చెయ్యి ఇలా చూపించి ఈ అంగి ఇక్కడ దాకా ఇలా తీసి అంటే అరే ఇందులో అంటే ఇలా అనుకోవడం అటు సమాధానం. అలాంటివి నాకు కనీసం ఒక 15-20 అయ్యాయండి. ఇలా అనుకునేవాడిని, ఇలా చేసి ఉంటారు. గోడల్లో నుంచి స్వీట్ తీశారు, అక్కడ ఏదైనా ఉందేమో, కొత్తగా కట్టారు కదా. అది వేడివేడి మిఠాయి తీసి ఇచ్చిన రోజులు ఉన్నాయి. అక్కడ అప్పుడు లోపల పెయింటింగ్స్ అవి వేస్తూ ఉండేవాళ్ళం. సో అవన్నీ. ఈ బుక్ మాత్రం దయచేసి మిమ్మల్ని అందరినీ చదవమని కోరుతున్నాను. ఎందుకంటే ఇందులో మా ఫ్యామిలీ ఈ సెటప్ ప్లస్ స్వామి మా ఫ్యామిలీలో ఎలా అందరినీ మోటివేట్ చేశారు. అందరూ కూడా స్వామి సర్కిల్లో ఉన్నాం. స్వామి దయ ఆశీస్సులు మా బయట ఉన్నాయి. సో
వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎంత అద్భుతంగా చేస్తున్నారు. మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ చాలా బాగా చేస్తున్నారు. ప్లీజ్ కంటిన్యూ ఇట్. అండ్ తమ్ముడు ప్రసాద్ అతను కూడా బాగా యాక్టివ్ అయిపోయాడు. ఇప్పుడు మామూలుగా బాగా రెగ్యులర్గా మాకు ఫోటోలు పంపిస్తూ ఉంటాడు. మణికొండ శివం కన్నా మణికొండ నుంచి ఎక్కువ వస్తాయి మాకు ఫోటోలు. అంటే అందరూ ఎంత యాక్టివ్గా ఉన్నారో తెలుస్తుంది. ఇలాగే ఉండాలని స్వామి బ్లెస్సింగ్స్ మీ మీద అలా వర్షం జల్లులాగా కురుస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు. 1972లో స్వామి కాలేజీలో నేను జాయిన్ అవడానికి వెళ్ళినప్పుడు మా కాలేజ్ అప్పటికి ఒక 3 సంవత్సరాలు అయింది స్టార్ట్ అయ్యి. సత్యసాయి కాలేజ్, బృందావన్ కాలేజ్ అంటారు అనమాట. అయితే అది సిటీలో ఎక్కడో అవుట్స్కర్ట్స్, బృందావన్ బెంగళూరుకి చాలా దూరంలో ఉండి ఎవరికి అందుబాటులో లేకుండా ఉండే ప్లేస్లో ఉండేది అది. కానీ బృందావన్ అనేది స్వామి ఆశ్రమం. అది ఆశ్రమం అనే కన్నా మంచి ఫామ్ హౌస్ అని అనుకోవడం చాలా బాగుండేది మనం. ఎందుకంటే చాలా అంత గ్రీనరీ, చుట్టూ గ్రీనరీ, నిశ్శబ్దం. దాంట్లో మధ్యలో ఎంట్రన్స్, గేట్ ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ మా హాస్టల్, కొంచెం ముందుకెళ్తే చెట్ల మధ్యలో కాలేజ్ బిల్డింగ్స్, అది కొంచెం దాటితే బృందావన్ స్వామి మందిరం, దాని వెనకాల గోకులం. ఇది మొత్తం లేఅవుట్, స్వామి బృందావన్ కాలేజ్ లేఅవుట్. దీంట్లో హాస్టల్లో 45-50 మంది, మేము జాయిన్ అయినప్పుడు 50 మంది స్టూడెంట్స్, కాలేజ్లో 100 మంది స్టూడెంట్స్. ఇది మొత్తం లేఅవుట్. ఇలాంటిది కాలేజ్, ఇది కాలేజ్ అనడం కన్నా విధమైన మన చిన్న పాఠశాల లాంటిది అని అనిపించుకునేట్టు ఉండేది. అలాంటి సమయంలో అక్కడికి చెప్పడానికి బయట నుంచి వచ్చిన ఒక లెక్చరర్ గారు స్వామి దగ్గరికి వచ్చి, స్వామి ఇక్కడ కాలేజ్ ఉందని చెప్పడానికి కొంచెం అడ్వర్టైజ్ చేద్దామన్నారు. అంటే స్వామి, మనం ప్రొపగండం చేయం బంగారం, మనం ప్రొపగండా చేయం, మన పర్ఫార్మెన్స్ ని బట్టి మనం ఉన్నామని అందరికీ తెలియాలన్నారు. అది మన సత్యసాయి ఆర్గనైజేషన్స్ కు ఉన్న యూఎస్పీఏ, ఇప్పటికీ ఉన్న మనం ఫాలో అవుతున్న మార్గమే. ఎప్పుడు ఎంత సేవ చేసినా, ఏం చేస్తున్నా మనం చేస్తున్నామని ఎక్కడ జెండా ఎగరేసి చెప్పేది లేదు. మన పర్ఫార్మెన్స్ ని బట్టే మన సత్యసాయి ఆర్గనైజేషన్స్ కి కావాల్సిన రికగ్నిషన్స్ రావడం, వాటిని అందరూ గౌరవించడం జరుగుతూ ఉంటుంది. అయితే స్వామి వాక్యం బొమ్మ కాదు కదా. అదే సంవత్సరం సత్యసాయి కాలేజ్ అప్పుడు బెంగళూరుకి సంబంధించి అఫిలియేట్ అయి ఉండేది. బెంగళూరు యూనివర్సిటీలో బీకామ్, బిఎస్సి, బిఏ 3 దీంట్లోనూ ఫస్ట్ 1 to 5 ర్యాంక్స్ లో అన్నిట్లోనూ సత్యసాయి కాలేజ్ పేరు వచ్చింది అన్నమాట. తర్వాత అలాగే ఆ ఇయర్ స్టేట్ ఫస్ట్ పియూసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ మన సత్యసాయి కాలేజ్ స్టూడెంట్. ఆ తర్వాత ఇంకా చెప్పుకునేదేముంది, పర్ఫార్మెన్స్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. 50 మంది 100 మంది అయ్యారు, 100 మంది 200 అయ్యారు, ఇవాళ యూనివర్సిటీ అయింది అది. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, స్వామి చెప్పే సింప్లిసిటీ, స్వామి మనకి నేర్పిన సింప్లిసిటీ, హ్యూమిలిటీ, ఇవన్నీ చూస్తుంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే ముఖ్యం. అంతేకాని మనకి దానికి అడ్వర్టైజ్మెంట్ అనవసరం అనే ఉద్దేశాన్ని మన సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఇప్పటికీ అలా నడిపిస్తూనే ఉన్నారు. ఆ విషయాన్ని మనం గుర్తించుకున్న రోజున మనం దానిలో ఉన్న సద్భావన మనకు అర్థమవుతుంది. అలాగే ఏ ఉద్దేశంతో స్వామి చెప్పారు అనే విషయం చెప్పాలంటే, ఒకసారి 50th బర్త్డేకి స్వామి ఇది కొంచెం పెట్టేస్తాను దయచేసి. ఓకే, పనిచేస్తుందండి. ఓకే, ఒకసారి 50th బర్త్డేకి స్వామి
మేమందరం దసరాలకి పుట్టపర్తి వెళ్ళాం. పుట్టపర్తి వెళ్తే స్వామి మమ్మల్ని ఉండిపోమని బృందావన్ బర్త్డే వరకు ఉండిపోమన్నారు. అంటే 2 నెలలు మేము అక్కడ ఉన్నామన్నమాట పుట్టపర్తిలో. ఇంకా విద్యార్థులకి ఒక పెద్ద పండగే కదా, స్వామితో చుట్టూ ఉండడము, స్వామి ఏ పని చెప్తే ఆ పని చేయడము, అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడము చాలా గొప్పగా ఉండేది. ఆ టైంలో మేము అందరం ఒకసారి మందిరంలో కూర్చుంటే స్వామి ఒక 2 పిల్లల్ని పిలిచి, వాళ్ళతో పాటు నన్ను కూడా పిలిచి చూడండి ఇక్కడ మన చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి చాలా శారీస్ అవన్నీ వచ్చాయి, అవన్నీ అట్లా మూటల కింద పెట్టారు, మీరు వెళ్ళి బండిల్స్ కింద కట్టి 25 కింద కొంచెం రెడీగా పెడితే మన డిస్ట్రిబ్యూషన్కి ఈజీగా ఉంటుంది, కొంచెం త్వరగా చేయండి బంగారం, ఒక 3-4 రోజుల్లో చేసేసేయండి అన్నారు. శారీస్ 3-4 రోజుల్లో చేయడం పెద్ద కష్టం ఏమిటి అని మేము ముగ్గురం, ఇప్పుడు ఈస్ట్ ప్రశాంతిలో చివరిలో ఒక హాల్ లాగా ఉంటుంది అన్నమాట, ఇప్పటికే ఉంది అది, అక్కడ ఉన్నాయని చెప్పారు. సరే కుటుంబరావు గారు మా ముగ్గురిని తీసుకెళ్ళి ఆ రూమ్ తాళం ఇచ్చి, తాళం మీ దగ్గర పెట్టుకోండి, పూర్తయ్యాక తాళం తెచ్చి నాకు ఇవ్వండి, మొత్తం లెక్కలు కట్టి బండిల్స్ చెప్పండి అన్నారు. తీరా తలుపు తెచ్చి చూస్తే తలుపు తీయడానికి వీలు లేనంత స్టాక్ అయి ఉన్నాయి దాంట్లో శారీస్, ఫ్లోర్ టు టాప్ అన్ని అలా ఎక్కడి నుంచో వచ్చినవన్నీ లారీ లోడ్స్ అలా పెట్టేశారు అనమాట. ఎవరికి కూడా దమ్ చేసి వెళ్ళిపోయారు. సరే ముగ్గురం ఉన్నాము, స్వామి 3 రోజులు టైం ఇచ్చారు, ఇంకా చేసేదేం లేదు కదా స్వామి ఆజ్ఞ. సో గొప్పగా మెల్లిగా అన్ని చేస్తూ 24/7 వర్కింగ్ అంటే ఏమిటో అప్పుడు అర్థమైందన్నమాట. మొత్తం అలా చేసి కార్టన్స్ ఓపెన్ చేసి వాటిని అన్ని బండిల్స్ కింద చేసి వాటిని ఒకటే అండి కంటిన్యూస్ గా చేస్తున్నా, ఎన్ని చేస్తున్నా అలాగా అది తరగని సంపదలాగా స్వామి కోసం వచ్చిన ఇది కదా. అండ్ స్వామి ఎంతో ప్రేమగా వాటిని అన్నింటినీ తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తారు కనుక వాటిని జాగ్రత్తగా బండిల్ చేయడమే కరెక్ట్. సో ఇదంతా శ్రమపడి మొత్తం 3 రోజులు. ఈస్ట్ ప్రశాంతి ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు కులవంతరాలు హాల్ ఉండేది కాదు. సో మనం అక్కడ నిలబడి వరండాకు బయటకు వస్తే మందిరం కనబడుతూ ఉండేది ప్రశాంత్ నిలయంతో. అక్కడ స్వామి బయటకు వస్తే స్వామి కనపడేవారు. దానికి కూడా సమయం తెలియకుండా స్పెండ్ చేయకుండా మేము లోపలే కూర్చొని కష్టపడి అన్ని బండిల్స్ చేసి అంతా చేసాం అన్నమాట. అది చేసిన తర్వాత 4 రోజులకి మొత్తం పూర్తి చేసాం. చాలా ఆబ్వియస్లీ చాలా ఉత్సాహం, ఆనందం అంతా కలిగి దాంతో మనం ఆ నెక్స్ట్ డే కుటుంబరావు గారికి ఆ బండిల్స్ ఇచ్చేయాలి. ఇచ్చే ముందు తాళం జేబులో పెట్టుకుని లెక్కలన్నీ జేబులో పెట్టుకుని ఎన్ని బండిల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాయి అవన్నీ రాసి పెట్టమనేది ఒక డేటా ఇచ్చారు. ఆ డేటా అంటే కలెక్ట్ చేసుకుని జేబులో పెట్టుకుని స్వామి దర్శనానికి వెళ్ళి కూర్చున్నాం అన్నమాట. అంటే 4 రోజులు అయింది అప్పటికి. స్వామి అలా బయటకు వచ్చి మందిరం నుంచి అలా వస్తూ మమ్మల్ని చూసి నన్ను చూసి దగ్గరికి వస్తే ఇంకేముంది స్వామికి మనం చేసిన ఘనకార్యం గురించి చెప్పుకోవచ్చనే ఉత్సాహంతో నేను రెడీ అవుతుంటే దగ్గరికి వచ్చి ఏమిరా 4 రోజుల నుంచి కనపడలేదు అన్నారు. అంటే మనం చెప్పాం కదా మనకి ఆ ఉత్సాహం వేరు. సో స్వామి చెప్పారు కదండి, ఇలా చెప్పారు, ఇవన్నీ చేసేసాం, 4 రోజుల నుంచి ఈ పనులన్నీ చేసాం, పనులు చేసేసాం, అదే చెప్తున్నాను. అంటే స్వామి ఒక్క నిమిషం ఆగి ఎవరి కోసం చేసావు ఇవన్నీ అన్నట్టు కదా. సమాధానం ఒకటే కదా, స్వామి కోసం స్వామి అన్నాడు. మరి అప్పుడు స్వామి ఎదురుకుండా నిలబడి దర్శనం ఇస్తుంటే స్వామి దర్శనానికి రాకుండా నువ్వు అక్కడ కూర్చొని ఆ పని చేయడంలో అర్థమే ఉంది అని, నువ్వు చేసే సేవకి పర్పస్ గోలు అంతా స్వామి అయితే నువ్వు స్వామిని వదిలేసి ఆ గోల్ మీద వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అర్థమే ఉంది. నువ్వు చేసే పూజ భగవంతుడి దర్శనానికి అయినప్పుడు భగవంతుడే ఎదురుకుండా నిలబడితే ఇంకా పూజకు అర్థమే ఉంది, భగవంతుడిని దర్శించడానికి వెళ్ళాలి కదా అని స్వామి చెప్పారన్నమాట. చెప్పి ఆ తర్వాత నువ్వు నీకు స్వామియే ముఖ్యం అనుకున్నప్పుడు, స్వామియే ముఖ్యం అని నువ్వు తీసుకున్నప్పుడు, స్వామి తప్ప ఇంకేమీ ఉండకూడదు నీ దృష్టిలో ఉండనప్పుడు ముందర స్వామి ముఖ్యం, తర్వాతనే పని అయినా ప్రపంచమైనా, అది గుర్తుపెట్టుకోవాలి అన్నారు. ఇది మొట్టమొదటి ఏమంటారు లైఫ్ లెసన్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే మనం స్వామి అనుకున్నప్పుడు మిగిలిన ఎన్నో పనులు ఏవో చేస్తూ ఉంటాం మన ఉత్సాహంలో మనం, బట్ మన పర్పస్, మన గోల్, మన ఏం మర్చిపోకూడదు అనేది
నేను నేర్చుకున్న ఒక లైఫ్ లెసన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. అప్పుడే ఇంకో మాట అన్నారు స్వామి, నేను నీ వైపు చూస్తుంటే నువ్వు నా వైపు చూడకుండా నేను నీ వైపు చూస్తున్నట్టు నీకు ఎలా తెలుస్తుంది? అందుకని నీ దృష్టి నా మీద ఉన్నప్పుడు నా దృష్టి నీ మీద ఉందో లేదో నీకు తెలుస్తుంది. అందుకని ఎప్పుడు మన దృష్టి స్వామి పైన ఉంచి మిగిలినవన్నీ ఏం చేసుకున్నా చేయకపోయినా అది వేరే మాట, దృష్టి మాత్రం స్వామి మీదే ఉండాలి అనేది స్వామి దగ్గర నేను నేర్చుకున్న ఒక గుణపాఠం అండ్ లెసన్ అండి. అయితే ఈ విషయం స్వామి చెప్తూ, ఏం చేసినా నువ్వు సేవ కాదు చేస్తావు. ఇంకొకసారి అదే విషయంలో సేవ గురించి మాట్లాడుతూ ఒక ఆయన మన సేవాదళ ప్రెసిడెంట్ ఒక ఆయన వచ్చారు. సో ఆయన స్వామి ఏమో పిల్లలకి ఏమన్నా చెప్పండి అన్నారు. సో ఆయన సేవలు ఏమో చేశారు, సేవలు వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో ఏమో చేస్తున్నారు అంతా చెప్పి పరోపకారం మీద శరీరం ఇదంతా అని చెప్పారు. అని చెప్తే అందుకని ఈ శరీరాన్ని నేను పరోపకారం కోసం వాడదలుచుకున్నాను అని స్వామికి ఏదో నివేదించుకున్నారు. స్వామి క్షమించాలి, స్వామి ఆయన వైపు చూసి, అంటే ఏమి అర్థం అని అడిగారు. పరోపకారం ఏదో శరీరం అంటే స్వామి నేను పరోపకారం చేయడానికే నేను ఇలా నా లైఫ్ని స్పెండ్ చేయదలుచుకున్నాను అన్నారు. దాని అర్థం అది కాదు. పర ఉపకారం, పరతత్వానికి అంటే సమీపంగా చేయగలిగే కార్యమే పరోపకారం. ఇంకొకళ్ళు ఎవరికో మనం సర్వీస్ చేస్తున్నాం అనుకోవడంలోనే ఉంది నీ అహంకారం అని చెప్పారు. అదన్నమాట. సో పరతత్వానికి సమీపంగా తీసుకెళ్లే కార్యం ఏదైతే అంటే అది పూజ అయినా కావచ్చు, సేవ అయినా కావచ్చు, మన నవవేద భక్తుల్లో ఏదైనా కావచ్చు. బట్ మనం చేయగలిగింది సేవ కింద కాకుండా సాధన కింద చేస్తేనే మనకి పర్పస్ ఉంది. చేసే ప్రతి పనిని సేవ వాళ్ళకి ఇంకోళ్ళకి మనం ఏదో సర్వీస్ చేస్తున్నాము అని అనుకోకుండా మనం దాన్ని మన సాధన కింద మనం చేసుకుంటున్నాం అన్నప్పుడు చేసే ప్రతి పనికి ఒక పర్పస్ కనబడుతుంది, దానికి ఒక గోల్ కనబడుతుంది. అదే స్వామిని దర్శించుకోవడం అన్నమాట. ఈ విషయం రిపీటెడ్గా స్వామి అందరికీ చెప్పేవారు.